మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? దయాకర్ అన్న. అన్న, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదన్న? రంజిత్ అన్నది. ఎట్లా చెప్తున్నారు? ఆయన మంచితనం, ఆయన చేసే పనులు. రంజిత్ అన్న అంటే ఆరోగ్య రక్షకుడు, చేవెళ్ళ అంటే రంజిత్ అన్న, రంజిత్ అన్న అంటే చేవెళ్ళ. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉండి రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? మన శంకర్పల్లి మండల్లో రాణి ఇంజిన్ రైల్వే కోచ్ అన్న ద్వారానే వచ్చింది. అనే ప్రజలలో ఉండే మనిషి. ఏ టైంలో ఎక్కడ ఉన్నా చిన్న ఫోన్ కాల్తో అన్న ఎన్ని సమస్యలున్నా తీరుస్తాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ శంకుస్థాపన చేసి అంటే పూర్తిగా అన్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చివరిలో? రంజిత్ అన్న గెలిచినాక 100కు 200% ఖచ్చితంగా ఇప్పుడు చేసిన ఆగిపోయిన పనులన్నీ రంజిత్ అన్న గెలిచినాక కంపల్సరీ చేస్తాడు. మరి బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కొంచెం బలమైన అభ్యర్థులు అయితే నిలబడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు గెలవరంటారు? మరి రంజిత్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తారని చెప్తున్నారు? రంజిత్ అన్న మంచితనం, రంజిత్ అన్న అంటేనే మంచితనం. రంజిత్ అన్నకు సాటి ఎవరు లేరు, రారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే వాళ్ళకి అక్కడ అంత ఆదరణ లేదా? వాళ్ళని గుర్తుపట్టాలి కదా, ఫస్ట్ వాళ్ళని గుర్తుపట్టాలి కదా, ఫస్ట్ వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళని గుర్తుపట్టాలి. గుర్తుపడితేనే కదా తెలిసేది. ఎలక్షన్ నెల ముందు వచ్చి ఏదో ప్రచారం చేసి వెళ్ళినాము, తర్వాత వచ్చి మళ్ళీ ఎలక్షన్లకు 5 ఏళ్ళు కాదు. రంజిత్ అన్న ఉన్నన్ని రోజులు రంజిత్ అన్ననే గెలుస్తాడు. ఇప్పుడు మీ రంజిత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి గారు వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అండ్ కేటీఆర్ని కేసీఆర్ని ఇట్లా మోసం చేసిండు, ఇట్లా పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాళ్ళు ఇట్లా అంటే అధికార పార్టీలోకి వెళ్ళాలి, ఆస్తులు అంతస్తుల కోసం వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ అంశంలో పార్టీ మారిన అంశంలో ఒకవేళ గెలవకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? రంజిత్ అన్నకు విజయం పక్క. రంజిత్ అన్న ఎలాంటి స్వార్థం లేని మనిషి. ఆయన మోసం చేసిందంటే మేము నమ్మం. రంజిత్ అన్నకు మంచితనం అనేది అలవాటు అయిపోయింది. రంజిత్ అన్న అంటేనే మంచితనం. ఇంకా దానికి వేరే మోసం చేసిండు, అది చేసిండు అంటే పబ్లిక్ నమ్మరు. ఆయనకు ఎట్లాంటి చేసే అది కూడా లేదు ఆయనకు. నమస్తే అమ్మా. నమస్తే. మీ ఎంపీ ఎవరో తెలుసా అమ్మా? రంజిత్ రెడ్డి. ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ మీ ఎంపీగా? రంజిత్ రెడ్డి. అవును. ఎట్లా చెప్తున్నారమ్మా? ఆరోగ్యశ్రీ కార్డు మీద మమ్మల్ని అందరినీ మంచిగా చూసినందుకు రంజిత్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా అభివృద్ధి పనులు చేసిండమ్మా మీకు తెలిసినవి? చేయలేదు. రంజిత్ రెడ్డి గెలిస్తే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రంజిత్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మరి చేవెళ్ళలో మన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళ ఈ రెండు పార్టీల నుంచి కూడా నిలబడే అభ్యర్థులు గెలవరంటారా? గెలవలేరు. రంజిత్ రెడ్డి గెలవాలి.